ఆర్గనైజేషన్లో సెకండ్ యూనిట్ డాటా రిప్రజెంటేషన్. ఈ వీడియో జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్లో ఒక చిన్న మీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ మన చాప్టర్ చూసుకుంటే ఒక డాటా న్యూమరికల్ డేటా ఉంటుంది, ఆల్ఫా న్యూమరికల్ డేటా ఉంటుంది. ఆల్ఫా న్యూమరికల్ డేటా అంటే ఆస్కీ అని మీరు వినుండొచ్చు. సో వాటిని ఆల్ఫా న్యూమరిక్ డేటా అంటారు. అతని ఈబిసిడిఐసి అని ఉంటుంది ఆస్కీ లెక్కనే. సో ఇప్పుడు ఆస్కీ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి దాని ఉంటుంది ఒక సర్టన్ వాల్యూ, దానంటే ఆస్కీ వాల్యూస్ అంటారు. అలానే ఇదంటే ఆల్ఫా న్యూమరిక్ డేటా కిందకి వెళ్ళిపోతుంది. న్యూమరిక్ డేటా కిందకి రెండు ఉంటాయి, ఒకటి ఫిక్స్డ్ పాయింట్, ఇంకోటి ఫ్లోటింగ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్లో సైన్ మ్యాగ్నిట్యూడ్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ అన్ని ఫిక్స్డ్ పాయింట్ కిందకి వస్తాయి. తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ కిందకి IEEE 754 32 బిట్ ఒకటి, IEEE 754 64 బిట్ ఒకటి. సో ఇది మన చాప్టర్లో నేర్చుకున్నాం. జస్ట్ వీల్ గో విత్ ద న్యూమరిక్ డేటా. న్యూమరిక్ డేటాలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్, సైన్ మ్యాగ్నిట్యూడ్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ నేర్చుకుంటాం. ఇంకా ఫిక్స్డ్ పాయింట్లో ఇవి రెండు నేర్చుకుంటాం. సరే ఈ చాప్టర్లో ఇవి నేర్చుకుంటాం. సో ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ ఏం చేద్దామంటే ఒక సింపుల్ కన్వర్షన్స్ చూసుకున్నాం మనం. ఒక కన్వర్షన్స్ ఒకసారి మీకు తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉంటే మీరు నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. తెలియకపోతే ఒకసారి రీక్యాప్లో కూడా మీరు వినొచ్చు 2x స్పీడ్లో పెట్టని. ఇంకా ప్రతి చాప్టర్ నోట్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ఆ డ్రైవ్ లింక్ ట్యాప్ చేసి ఆటోమేటిక్ నోట్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి కన్వర్షన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఐ మీన్ డెసిమల్ టు బైనరీ ఒకటి కదా, మళ్ళీ బైనరీ టు డెసిమల్. ఓకే, డెసిమల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు 17.5 అని ఇవన్నీ డెసిమల్. బైనరీ వాల్యూస్ అంటే ఏంటిది? 0 sin 1. ఇప్పుడు ఇది డెసిమల్ అంటారు. డెసిమల్ వాల్యూస్ అంటే మీకు తెలుసు కదా, 9.5, 11.9 అట్లా ఏమైనా డెసిమల్ ఉంటే డెసిమల్ వాల్యూస్ అంటారు. బైనరీ వాల్యూస్ అంటే ఇవి 0 sin 1 0 ఇట్లా 100 001 అట్లా ఇవి 0 sin 1s ఉంటే వీటిని బైనరీ నంబర్స్ అంటారు. ఓకే, అర్థమైన ఇక్కడ ఒకటి మీకు ఐడియా వచ్చినాయి. ఒక తెలియకపోతే బైనరీ నెంబర్స్ అంటే ఇవి, డెసిమల్స్ అంటే ఇవి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డెసిమల్ నుంచి ఇప్పుడు 17 పాయింట్స్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీకు డౌట్ ఉంటే లెఫ్ట్కి చూడండి. ఓకే, ఒక 17.75 అన్నాడు. వాడు ఎక్కడ కన్వర్ట్ చేయమంటాడు? కన్వర్ట్ బైనరీ డెసిమల్స్ బేస్ వాల్యూ అని ఉంటుంది. ఓకే, డెసిమల్ బేస్ వాల్యూ ఎప్పుడు 10 ఉంటుంది, బైనరీ బేస్ వాల్యూ ఎప్పుడు 2 ఉంటుంది. ఓకే, వాడు ఏమంటాడు? 2 అని కాదు, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటిది? డెసిమల్ టు బైనరీ ఆఫ్ రేడియస్ 2 అన్నాడు. సో మనం ఏం చేద్దామంటే వీడి ఇచ్చింది డెసిమల్ని నేను ఏం చేయాలా? బైనరీకి మార్చాలి. వీడిచ్చింది డెసిమల్ ఆఫ్ బేస్ 10 అంట, నేను బైనరీ ఆఫ్ బేస్ 2లకు మార్చాలి. ఎలా మార్చుతాను? ఫస్ట్ నేను దీన్ని సేమ్ ఇది ఏంటిది? బేస్ 2 కదా, వాడు ఇచ్చిన దేనిలో మార్చుకుంటే బైనరీ ఆఫ్ బేస్ 2 అంటుంది కాబట్టి ఈ 2ని ఇట్లా చేస్తాను. 17 ఏదైతే ఉందో మెయిన్ వాల్యూ, ఆ మెయిన్ వాల్యూని నేను ఎల్సిఎం చేస్తాను. 2 8 16 కదా, 2 8 16 అవుతుంది, ఒకటి మిగులుతుంది. ఇక్కడ సైడ్కి రాసుకోవాలి. అట్లనే 2 4 8 ఏం మిగలదు కాబట్టి 0 రాసుకోవాలి. సారీ, మీకు అర్థమవుతుంది కదా, ఇంకోసారి చెప్తా. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటది? డెసిమల్ బేస్ 10 అంట, బైనరీ డెసిమల్ బేస్ 10 అని ఉంటుంది. కానీ ఎట్లా మార్చుతాం? బైనరీ బేస్ 2లకు మార్చమంటాం. సో 2తోని మనం చేయాలి. 2లో ఏది తీసుకోవాలి? 2తోని నువ్వు ఎల్సిఎం చేస్తావు. దీనిలో 2 నెంబర్స్ ఏం తీసుకొని లెఫ్ట్ సైడ్ నెంబర్, ఇదే మెయిన్ నెంబర్ కదా. సో 17 తీసుకొని దాన్ని ఎల్సిఎం చేస్తున్నా. సింపుల్ అంటే 2 8 16 ఒకటి మిగులుతుంది కాబట్టి సైడ్కి ఇలా 1 రాసుకో. అలానే 2 4 8 సైడ్కి ఇలా 0 రాసుకో. అట్లనే 2 2 4 ఏం మిగలదు కాబట్టి 0, మిగిలితే రాసుకో 1, మిగలకపోతే 0 వేసుకో. అట్లనే 2 1 2 మిగిలిన ఏం మిగలలేదు. సో అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. 1 వచ్చేటికి వేసేసిన తర్వాత ఒకసారి గుర్తుపెట్టుకో, డౌన్ టు అప్
డౌన్ టు ఇట్లా యారో మార్క్ వేసుకో, డౌన్ టు అప్. ఇప్పుడు దీని బైనరీ ఎట్లా రాస్తావు? 1 0 0 0 1, ఇది దీని బైనరీ నెంబర్. ఓకే, therefore the decimal value of 17.75 of base 10 equals to బైనరీ వాల్యూ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది? 00 000 1. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మరి ఈ 0.75 ఎట్లా బైనరీకి మార్చు? సో దాన్ని ఎట్లా మార్చాలంటే సైడ్గా ఒక గీట తీసుకొని 0.75 మనకి ఎటు మార్చాలి అర్థమవుతుంది కదా. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎల్సిఎం చేసినాం, అప్పుడు నీకు ఒక నెంబర్ వచ్చేసింది, అది వచ్చేసింది బైనరీ మార్చేసినాం. ఇప్పుడు మన రైట్ సైడ్ ఉన్న ఈ నెంబర్ని ఇంటూ మన బేస్ ఎంత 2లకు మార్చాలి కాబట్టి ఇంటూ 2 వేయాలి. అప్పుడు నాకు ఏమొస్తుంది? 1.50 వస్తుంది. వచ్చినాక ఏం చేయాలంటే ఈ వచ్చిన దాంట్లో నుంచి -1 చేయాలి. ఓకే, ఏదైతే నీకు రైట్ సైడ్ వస్తుందో దాన్ని -1 చేయాలి. అప్పుడు ఇప్పుడు -1 చేస్తే ఎంత వస్తుంది? నాకు 0.50 వస్తుంది. మళ్ళీ ఇంటూ చేయాలి, అప్పుడు నాకు ఎంత వస్తుంది? 1.00 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ -1 చేయాలి. సారీ -1 కాదు, ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో ఏముంది? 1 ఉంది. అట్లనే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో ఏముంది? 1 ఉంది. సో 1 రాసుకున్నా. అట్లనే 0.00 ఇంటూ 2, ఇక్కడ రైట్ సైడ్ దాంతో మల్టిప్లికేషన్ చేయాలి ఇంటూ 2, లెఫ్ట్ సైడ్ని ఇక్కడ వేసుకోవాలి. 2 వేస్తే ఏమొస్తుంది? నాకు 0 వస్తుంది. సో ఇక్కడికి అయిపోయింది. సో 1 1 అన్నది దీని బైనరీ. ఇది మీకు సరిగా అర్థం కానట్టున్నా ఒకసారి సారీ, ఇక్కడ నేను కొంచెం కరెక్టే, ఆన్సర్ కరెక్టే, ఎట్లా మీకు చెప్పడం సరిగా చెప్పలే, మళ్ళీ చెప్తాడు. లెఫ్ట్ సైడ్ మీకు ఐడియా వచ్చేసింది ఎల్సిఎం అని. రైట్ సైడ్ ఏం చేయాలంటే సింపుల్, ఇక్కడ మన నెంబర్ ఏంటిది? 75 కదా, 0.75 బేస్ 2 అన్నది కాబట్టి ఇంటూ 2 వేయాలి. ఎంత వస్తుంది నీకు? 1.50 వస్తుంది. ఈ 1 చూసావా, ఈ 1ని నువ్వు రైట్ సైడ్ వేసుకోవాలి. అంటే ఇదే మన దీని బైనరీ నెంబర్ అన్నమాట. కాబట్టి ఏం మిగిలింది? ఈ రైట్ సైడ్ డెసిమల్కి అటు సైడ్ ఏముంది? 0.50 ఇంటూ 2 వేయాలి మళ్ళీ, అప్పుడు నాకు ఎంత వస్తుంది? 1.00. ఇది బైనరీ నెంబర్. ఇక్కడ డెసిమల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేదాన్ని బైనరీ నెంబర్ అన్నమాట. ఇది బైనరీ నెంబర్. ఈ రైట్ సైడ్ వచ్చే దాంతో మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తావు. సో 0.00 ఇంటూ 2 చేస్తే మళ్ళీ నీకు 0 వస్తుంది కాబట్టి ఇక్కడికి ఆపేస్తావు. సో 1 1 రాసుకుంటావు బేస్ 2. సో డెసిమల్ వాల్యూ ఆఫ్ 17.75 ఆఫ్ బేస్ 10 ఈజ్, దాన్ని బైనరీ రిప్రజెంటేషన్ ఏమంటుంది? 10001.11 వస్తుంది. ఇది దీని యొక్క బైనరీ రిప్రజెంటేషన్, ఈ నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్. అర్థమైనా? సేమ్ ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా డెసిమల్ బేస్ 10 ఉంటుంది. ఒకవేళ ఇట్స్ సేమ్, ఒకవేళ ఆక్టేల్ దీన్ని మనం ఆక్టేల్లోకి మార్చిన అప్పుడు బేస్ 8 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నువ్వు 8తో ఎల్సిఎం చేయాలి. రైట్ సైడ్ సేమ్ ప్రొసీజర్. అట్లనే ఎక్సాడెసిమల్కి బేస్ ఎంత ఉంటుంది అంటే 16 ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? ఎల్సిఎం 16తో చేస్తావు. రైట్ సైడ్ ఏం చేస్తావు? 16తో మల్టిప్లికేషన్ చేస్తావు. ఆక్టేన్కి 8తో ఎల్సిఎం చేసి అటు సైడ్ 8తో మల్టిప్లికేషన్ చేస్తావు. అర్థమవుతుంది కదా? ఓకే, డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళ వీడియో మీకు ఈ పాయింట్ దగ్గర నాకు సరిగా అర్థం కావాలంటే మళ్ళీ నేను రీషూట్ చేసి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, మన డెసిమల్ టు బైనరీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? బైనరీ టు డెసిమల్ చేద్దాం. ఇప్పుడు బైనరీ వాల్యూ వాడు ఇచ్చిండు 1011.10 ఇచ్చిండు. ఏం చేయాలంటే పాయింట్ ఆన్ చేస్తారా, ఎటు మార్చమన్నాడు? ఆ బేస్ 10 డెసిమల్కి మార్చమన్నాడు. సో మనం ఏం చేయాలంటే పాయింట్ ఉందా, ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్ అంటే టూస్ బైనరీ బేస్ ఎంత 2. సో డెసిమల్ సైడ్ కూడా ఇట్లా అన్ని 2 పెట్టుకో, లెఫ్ట్ సైడ్ అన్ని కింద పెట్టుకో. ఇది పవర్ 0 1 2 3 అర్థమవుతుంది. రైట్ సైడ్ 1 2 ఏం లేదు, కింద నేను బేస్ 2 కాబట్టి బేస్ అన్ని 2 కూడా రాసిన. డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ నుంచి 2/0 2/1 2/2 2/3 అలా డెసిమల్ సైడ్ రైట్ సైడ్ 2/1 2/2 అట్లా వెళ్ళిపోవాలి. అర్థమైందా? -1 -2 అని వస్తుంది. సారీ, అన్నీ అట్లా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ వేస్తుంది చూడండి, ఈ నెంబర్ తీసుకున్నాం 1001.11. దీన్ని
బైనరీని వాడు డెసిమల్కి మార్చాలి. ఏం చేయాలి, బైనరీ బేస్ అయిపోయి 2 కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే 2 తీసుకుంటావు. ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 1 2 3 4 5. ఏం లేదు, సింపుల్ డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఏంటిది డెసిమల్ వాల్యూ లెఫ్ట్ సైడ్ 2/0 2/1 2/2 అలాగే 2/3 2/4 అయిపోయింది. ఇప్పుడు డెసిమల్ రైట్ సైడ్ ఏంటంటే 2/-1 2/-2 ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా, ఇది ఎట్లా తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే నీకు ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నంబర్ 1 × 2/3 ప్లస్ 0 × 2/3 దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నా. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా అంతే. తర్వాత ఏం చేస్తున్నా, కింది రెండింటిని మళ్ళీ చేస్తాను 2/2 అట్లనే ప్లస్ 1 × 2/1 ప్లస్ 1 × 2/0 అయిపోయిందా. తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టు, ఇలా నెక్స్ట్ కదా 2/1 × దీన్ని మల్టిప్లై చేస్తున్నాం 1 × 2/-1 ప్లస్ 0 × 2/-2. సో నాకు ఎట్లా నేను చేస్తే 8 + 0 + 2 + 1 పాయింట్ -2 + 0 వచ్చింది. క్యాల్కులేట్ చేసుకున్న అదే ఉంటుంది. 11.-2 ఉంది. -2 మైనస్ ముందుకు వేసుకోవచ్చు మనం, -11.2. సో ఇది బైనరీ, వాడు ఇచ్చిన బైనరీ నెంబర్ని డెసిమల్ రిప్రజెంట్ చేస్తే మనకి -11.2 వస్తుంది. ఇది డెసిమల్ వాల్యూ. ఓకే, మీరు ఒకసారి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. మనం దీన్ని ఇట్లా సాల్వ్ చేసినాం. దీన్ని ఇప్పుడు చేసిన క్వశ్చన్ ఇది. ఓకే, మీరు ఒకసారి ఈ క్వశ్చన్ ఎక్కించుకోండి. 23.125 బేస్ 10ని ఒకసారి బైనరీ మార్చుకోండి, మారండి. మనం ఇచ్చి క్వశ్చన్ ఏంటి, డెసిమల్ ఇచ్చిండాడు, బైనరీ మార్చి సేమ్ దీనిలోనే ఈ క్వశ్చన్ సేమ్ ఇట్లానే ఏం చేస్తావు, 2తోని లెఫ్ట్ సైడ్ చేస్తావు, రైట్ సైడ్ ఈ వాల్యూని × 2 చేస్తావు. ఓకే, ఇక్కడ నాకు బైనరీ లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ చేసినాక అయితే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఇది బైనరీ నెంబర్, ఇది అయితే రైట్ సైడ్ వస్తుందో దాన్ని మళ్ళీ × 2 చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి నువ్వు సాల్వ్ చేయం. అట్లనే ఒక నంబర్ సిస్టంలో యాజ్ 2 types ఆఫ్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఏ నెంబర్ సిస్టమ్ తీసుకున్నా, బైనరీ కానీ డెసిమల్ కానీ ఆక్టల్ కానీ ఎక్సెల్. బైనరీ అంటే 2, డెసిమల్ అంటే 10, బేస్ ఆర్ అంటే బేస్. ఓకేనా, 8 అంటే బేస్ అనొచ్చు, రాడిక్స్ అనొచ్చు దాన్ని. ఓకే, ఏదైనా మిస్ అందుకే మనం ఇక్కడ రాడిక్స్ అనొచ్చు కాబట్టి దాన్ని ఆర్ఆర్ అని రిప్రజెంట్ చేసాం. సో బైనరీ కానీ డెసిమల్ ఆక్టల్ ఎక్సెల్. బైనరీ 2, డెసిమల్ 10, ఆక్టల్ అంటే 8, ఎక్సెల్ అంటే 62. సో ప్రతి 8 నెంబర్ సిస్టమ్స్ మనం మాట్లాడుకున్నాం ఈ 4. ప్రతి నెంబర్ సిస్టంలో 2 కాంప్లిమెంట్స్ ఉంటుంది. ఒకటి 1s కాంప్లిమెంట్, ఒక 2s కాంప్లిమెంట్. అలానే డెసిమల్స్లో 9s కాంప్లిమెంట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు 10s కాంప్లిమెంట్. అలా ఆక్టాల్లో 7s కాంప్లిమెంట్, 8s కాంప్లిమెంట్. ఎగ్జామ్లో F's కాంప్లిమెంట్ అనొచ్చు, లేకపోతే 1s కాంప్లిమెంట్ అంటాడు, లేకపోతే 16s కాంప్లిమెంట్. ఓకేనా, ఇది ప్రతి నెంబర్ సిస్టంలో ఉన్న ప్రతి 2 కాంప్లిమెంట్స్ ఉంటుంది. ఇట్లా దాన్ని అంటే ఇట్లా ఒక పేరు ఇస్తాం. బేసిక్గా మనం ఎట్లా రాస్తామంటే ఆర్ట్స్ కాంప్లిమెంట్ అంటాం, ఆడ్ -1 కాంప్లిమెంట్స్ ఉంటాయి ప్రతి నెంబర్ సిస్టంలో.